ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. సర్వలోక ప్రజలందరికీ మన సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము. సర్వ జనులంతా కూడా ఆయన స్వరూపము, ఆయన రూపము, ఆయన పోలికగా ఉన్నారు. మనము ఆయన వారము, ఆయన ప్రజలము. రండి దేవుని యొక్క వాక్య సత్యమును గ్రహించుటకు. ప్రభు పేరిట శుభాభివందనాలు మీకు తెలియచేస్తూ ప్రభు సర్వ సత్యములోకి మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానములో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా 4 దూతలు కూడా వారి వారి పాత్రలను భూమి మీద కుమ్మరించి ఉన్నారు. వాటి వలన కలిగిన బహుభయంకరమైన ప్రమాదములను కూడా భూప్రజలు రుచి చూచి ఉన్నారు అని భక్తుడు యోహాను చూసి ఉన్నాడు. అటు తర్వాత 5వ దూత వంతుగా తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున 5వ దూత కూడా తన పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగింది? ఎక్కడ కుమ్మరించి ఉన్నాడు? ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా, ఈ క్రూర మృగము యొక్క సింహాసనము ఎక్కడ ఉంది అనేదే సర్వ లోకము గ్రహించవలసిన వారై ఉన్నారు. ఈ క్రూర మృగము ఆధిపత్యము సర్వలోకమును పరిపాలించబోతూ ఉన్న ఆ యొక్క యాంటీ క్రైస్ట్కి గుర్తుగా ఉన్నాడు. ఆ క్రూర మృగము ఆ రాజ్యములకు అధిపతిగా ఉన్నాడు. ఆ రాజ్యముల అధిపతిగా ఆ సింహాసనమును అధిరోహించి పరిపాలన చేస్తూ ఉన్న సమయమది. ఈ యొక్క క్రూర మృగం యొక్క సింహాసనం మీద ఈ పాత్ర కుమ్మరించగానే ఆ రాజ్యమునకు చీకటి కమ్మెను అని మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలను ఖర్చుకొంచు ఉన్నారు. ఈ వాక్య భాగాలను మనం చూస్తే ఈ యొక్క సింహాసనము, ఈ రాజ్యము ఏ విధంగా ఏర్పడింది? ఆ మృగము, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉన్నది. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఈ యొక్క 4 అనగా చిరుతపులి, ఎలుగు వంటి పాదములు, సింహపు నోరు వంటి ఆ యొక్క నోరు కలిగినదిగా చాలా ప్రాముఖ్యమైన రాజ్యములు. ఈ రాజ్యముల యొక్క కలయిక వలన ఏర్పడిన ఈ అధికారము ఈ క్రూర మృగమునకు ఇవ్వబడింది. ఈ రాజ్యాలు ఎవరు అనే సంగతి మనం ఇంకా ముందుకు సాగిపోతూ దాన్ని అర్థం చేసుకోవడానికి
ముందుకు వెళ్దాం. అయితే దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చెను. ఈ యాంటీ క్రైస్ట్కు గొప్ప అధికారం ఇచ్చింది ఎవరు? ఈ యొక్క సింహాసనం ఇచ్చింది ఎవరు అనగా వాడి లోపల అపవాది దూరి వాడు ఆ యొక్క యాంటీ క్రైస్ట్ మానవునికి సర్వ అధికారం ఇచ్చి డంబపు మాటలు మాట్లాడుతూ అనేకులను మోసపుచ్చుచు భ్రమపరుస్తూ అనేకులకు శాంతి దూతగా అనేకులకు ప్రొటెక్షను కల్పించే వాడిగా రుజువు చేసుకుంటూ సాగిపోతున్న పరిపాలనా కాలమది. తన అధికారముతో విర్రవీగుతున్న దుష్టత్వమును అధికార ఆ యొక్క ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు. And the beast which I saw was like unto a leopard, and his feet were as the feet of bear, and his mouth as the mouth of a lion. And the dragon gave him his power and his seat and great authority. ఇక్కడ గ్రేట్ అథారిటీగా ఈ యొక్క యాంటీ క్రైస్ట్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అమెరికా లెప్పడికి సాదృశ్యంగా ఉంది. ఆ ఫీట్ ఆఫ్ బేర్ రష్యాకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క మౌత్ యాజ్ ద మౌత్ ఆఫ్ లయన్, అది సింహము. సింహము రోమియోలకు లేక ఫ్రాన్స్ కానీ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఒక దేశమునకు సాదృశ్యంగా ఉంది. డ్రాగన్ అనగా అపవాది. వాడు ఈ గొప్ప రాజ్యముల కలయికల వలన వాడికి అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు. వాడు ఆ యొక్క సింహాసనం మీద తన యొక్క అధికారమును చెలాయిస్తూ ఉన్నాడు. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళిచు ఆశ్చర్యపడుచు ఉన్నారు. చావు దెబ్బ హీలైపోయింది. తిరిగి యాంటీ క్రైస్ట్ బలంగా పనిచేస్తున్న కాలం అది. అందువల్ల భూప్రజలందరూ కూడా మరణించి తిరిగి లేచాడు, మరణము అతనిని ఏమి చేయలేదు అని గొప్పవాడుగా ఆ యొక్క అధికారం కలిగిన క్రూర మృగములు అనగా యాంటీ క్రైస్ట్ నమ్ముతూ వాడికి భూప్రజలందరూ వాని వెంట వెళుతూ వానికి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ప్రకటన 13:3 ఆశ్చర్యపడుచు ఉన్నారు. I saw one of his heads as it were wounded to death, and his deadly wound was healed, and all the world wondered after the beast. ఈ యొక్క చావు దెబ్బ ఈ యాంటీ క్రైస్ట్కి ఎందుకు కలిగింది అనగా ఆ యొక్క ఇద్దరు సాక్షులు మోషేయు ఏలియా యొక్క ఆత్మ కలిగిన వారే ఆ యొక్క ఈ బాహ్య దేహమును ధరించిన వారే మొదటి 3.5 సంవత్సరములు పరలోకము నుండి దిగివచ్చి ప్రవచనములు చెబుతూ దేవుని యొక్క శక్తిని ప్రకటించుచు సర్వలోకమునకు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను సూచనలు చేస్తూ వారు ప్రభువును రుజువు చేస్తున్న కాలం అది. అయితే ఈ యాంటీ క్రైస్ట్ వారు చేస్తున్న కార్యములను బట్టి వారితో యుద్ధము చేసి ఆ యొక్క
యుద్ధములో ఈ హతసాక్షులిద్దరిని కూడా హతమార్చిన తర్వాత వారు మరణించి రోడ్ల మీద యెరూషలేము వీధుల్లో పడవేయబడ్డారు. 3 దినములు వారి యొక్క పార్థిక దేహమును సమాధి చేయలేదు. 3వ దినమున ఇక్కడికి ఎక్కిరమ్ము అనే గొప్ప స్వరము వారు విని వారు కాళ్లను ఊని భూమి మీద నిలిచి పరలోకమునకు మేఘారూరుడై వెళ్ళి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా వారు పరలోకములో ఉన్న ఆ ప్రభుని కలుసుకున్నారు. అయితే వారిని ఎవరైతే భూమి మీద హతమారుస్తారో వారు హతమార్చబడవలసి ఉన్నట్టుగా వారికి ఒక గొప్ప వారి యొక్క మరణముకై దేవుడు ఒక శాసనము లేక ఒక తీర్పు పెట్టి ఉన్నాడు. అందువలన యాంటీ క్రైస్ట్ వాడి యొక్క రాజ్యములో ఉన్న అధికారము కలిగిన వారిలో చావు దెబ్బకు లోనైనట్టుగా చూస్తున్నాము. అతడే ఈ యొక్క యాంటీ క్రైస్ట్. వాడు చచ్చియు తిరిగి జీవము కలిగి బతుకుతున్నాడు. జీవం అనగా ప్రాణం కలిగి. అందరూ ఆశ్చర్యపడుతున్నాడు. వాడు చనిపోయి కూడా తిరిగి లేచి ఉన్నాడు ఈ అధికారి అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అందువలన 13:4 ప్రకటనలో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. ఆ ఘట సర్పము అనగా అపవాదికి నమస్కారం చేస్తూ ఉన్నారు. మరి వారు ఆ మృగముతో సాటి ఎవడు? మృగము అనగా ఆ యొక్క యాంటీ క్రైస్ట్. ఆ మృగముతో సాటి ఎవడు? దాంతో యుద్ధము చేయగలవాడెవడు అని అతనిని పొగుడుతూ ఆ విధంగా చెప్పుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఆ క్రూర మృగమునకు అనగా యాంటీ క్రైస్ట్కు నమస్కారము చేస్తూ ప్రజలు భ్రమపడుతూ అతని వెంట వెళ్తూ ఉన్నారు. And they worshipped the dragon which gave power unto the beast. And they worshipped the beast, saying, Who is like unto the beast? Who is able to make war with him? ఈ యుద్ధములో 2 సాక్షులను హతమార్చిన తర్వాత ఇక యాంటీ క్రైస్ట్కి గొప్ప శక్తి సామర్థ్యత, అతన్ని ఎదిరించగల వారు ఎవరూ లేరు అని ప్రజలు పొగుడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క 2 హతసాక్షులుగా మార్చబడి తిరిగి జీవము కలిగి దేవుని స్వరం విని పరలోకమునకు ఎక్కి వెళ్ళిపోయి ఉన్నారు, అప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. నా ప్రియమైన వారలారా, ఇక్కడ ట్రినిటీ చూస్తున్నాము. ట్రైయూన్ ఈ యొక్క డ్రాగన్ ట్రినిటీ చూస్తున్నాము. వాడు అపవాది, క్రూర మృగము, ఫాల్స్ ప్రాఫెట్. కాబట్టి ఫాల్స్ ప్రాఫెట్ కూడా ఆ యొక్క 7 పర్వతాల మీద నుండి వస్తాడు, పోప్ అయి ఉంటాడు అని కూడా అనేక మంది భక్తులు ప్రవచనాలను బట్టి నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఈ భయంకరమైన పరిస్థితులు ఆ సింహాసనం మీద దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ దూత బూర ఊదినప్పుడు కూడా జరుగుతున్న సంఘటన మనము గుర్తు చేసుకున్నప్పుడు కలిగిన బహుభయంకరమైన ఆ సంఘటన మనకు గుర్తు వస్తూ ఉంది. ఆ ఉగ్రత ఎంత శక్తివంతమైంది అని. మండుచున్న కొండ సముద్రం మీద పడినప్పుడు సముద్రము రక్తమయమైపోయింది. ఆ విధంగా
దివిటి వలె మండుచూ ఉన్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి ఈ భూలోకంలో ఉన్న అన్ని నదుల మీద, నీటి బుగ్గల మీద పడగా రక్తమయమైపోయి, ఆ విధంగానే నీళ్లు మాచపత్రి అయిపోయి చేదు అయిపోయి ఉంటున్నాయి. కాబట్టి మానవులకు, జంతువులకు కూడా ఎటువంటి నీరు త్రాగుటకు ఎటువంటి అవకాశం లేదు, దొరుకుట లేదు. కాబట్టి నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చారు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఈ యొక్క భయంకరమైన విపత్తులు మనం చూస్తున్నాం. 8, 8, 8, 9, 8, 10, 11 ఆ ప్రాంతాలు, ఆ యొక్క వచనాలు. ఈ విధంగా సూర్య చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లు ఆ విధంగా కూడా ఉగ్రత ఆ యొక్క 4వ దూత ఊదినప్పుడు జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉగ్రత పాత్రలు మనం చూస్తున్నాము. 5వ ఉగ్రత పాత్ర చూసినప్పుడు ఏమి జరిగిందో మనము చూస్తూ ఉన్నాము. 5వ ఉగ్రత పాత్ర ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించి ఉన్నాడు. అందువలన వాడి యొక్క రాజ్యం అంతటా కూడా చీకటి కమ్మింది. ఎందుకనగా సూర్య చంద్ర నక్షత్రములు వాటి యొక్క పనిని 3వ భాగము చీకటి కమ్మింది. అందువలన ఇక ఒక్క భాగమే మిగిలింది. ఆ ఒక్క భాగము కూడా ఈ యొక్క 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు, ఉగ్రత పాత్ర కుమ్మరించగా ఆ యొక్క మిళుకుమని ప్రకాశించుచున్న సూర్య చంద్రులు నక్షత్రములు 3వ భాగము అంతా కూడా ముందుగానే కాలిపోయి మసి అయిపోయి ఉండగా, 4వ భాగము కూడా మూయబడి ఉంటుండగా ఇక చీకటి కమ్మింది. ఆలోచన చేద్దాము, ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. 5వ పాత్ర వలన దాని రాజ్యము చీకటి కమ్మెను. దాని రాజ్యము, ఈ యొక్క భూప్రపంచము చీకటి కమ్మింది. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలు కరుచుకొంచు ఉన్నారు. కానీ తమకు కలిగిన వేదనలు బట్టి 16, 11 తమకు కలిగిన వేదనలు బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని వారు మారు మనసు పొందిన వారు కాదు. చాలా ఖచ్చితంగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. వారి యొక్క దుష్టత్వమును, వారు దుష్ట క్రియలను మానుటలేదు. వారు దేవుని దూషించుచూ ఉన్నారు. పరలోక దేవుని దూషించుచూ ఉన్నారు. పరలోక దేవునికి ఎదురుగా మాట్లాడుతూ ఉన్నట్టుగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అపవాది యొక్క నైజము మారు మనసుకి దూరంగా ఉంటుంది. ఆ ప్రజలను ప్రభు వద్దకు రానియదు. ఆ యొక్క హృదయము ఇప్పనివ్వదు. మరియు రిపెంటెన్స్ అనగా మారు మనసు పొందుటకు ఆటంక బండగా ఉంటుంది. అందువల్ల 13వ అధ్యాయంలో మనం చూస్తే 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథంలో ఇలాగుంది, చూద్దాము. ప్రకటన గ్రంథంలో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసి ఈ మృగమునకు సాటి అయిన వాడు ఎవరు అని, వాడితో ఎవరు యుద్ధం చేయగలరని చెప్పుచు దాని వెంట వెళుతూ ఆ మృగమునకు నమస్కారము చేస్తూ ఉన్నారు. డంబము మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయను. అనగా 42 నెలలు అనగా 3.5 సంవత్సరములు అధికారము కలిగి మరి ఆ విధంగా డంబము మాటలు పలుకుతూ
దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. పరలోక నివాసులు ఎవరు? దూతలు, భక్తులు. పరలోకమునకు చేరిన వారిని దూషిస్తూ ఉన్నాడు. పరలోకములో ఉన్న ఆ ప్రభువును దూషిస్తూ ఉన్నాడు. ఆ పరలోకములో ఉన్న దేవుని యొక్క ఆలయమును దూషిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాడు డంబపు మాటలు పలుకుతూ దేవునికే ఎదురు పడి దేవుణ్ణి దూషించుచూ ఉన్నాడు అపవాది. ఆలోచన చేద్దాము. He opened his mouth in blasphemy against God to blaspheme his name and his tabernacle and them that dwell in heaven. ఆలోచన చేద్దాము. ఇక్కడ వాడు నోరు బాగుగా తెరుచుకొని ఉన్నాడు. డంబపు దూషణకరమైన మాటలు పలుకుటకు. ఈ భయంకరమైన స్థితి, నోటికి వచ్చినట్లు మాట్లాడటకు ఎవరు తెగించకూడదు. ఎవరు వారి హృదయమును, వారి నోటిని బాగుగా తెరిచి దేవునికి, దేవుని బిడ్డలకు, దేవుని యొక్క ఆలయమునకు, పరలోకమునకు వ్యతిరేకముగా మాట్లాడుటకు, దూషించుటకు నీవు ధైర్యం చేసుకుంటే అపవాది నీలోకి దూరి నిన్ను ప్రేరేపించి ఇంకా అనేకమైన మాటలు మాట్లాడిస్తాడు. భద్రము సుమి, అపవాదికి తావివ్వవద్దని మనకు ఇక్కడ అర్థమవుతుంది. హల్లెలూయా. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును. పరిశుద్ధులు ఎక్కడున్నారు? పరిశుద్ధులు దేవుని ప్రభువుని నమ్ముకున్న వారు కొద్దిమంది ఆ 7 ఏళ్ల మహాశ్రమలో ఉంటే వారిని కూడా జయింప, యుద్ధం చేయ వాడు మొదలుపెట్టాడు. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ప్రతి భాష మాట్లాడు వారి మీదను, ప్రతి జనుల మీదను అధికారము దానికి ఇవ్వబడెను. కాబట్టి ఎవరైనా ఆ అపవాదికి నమస్కారము చేయకపోతే వాడు హతము చేయబడవలను అనే ఒక గొప్ప ఆజ్ఞను కూడా జారీ చేసి వారితో యుద్ధము చేసి వారిని వధించబోతూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి కఠినమైన ఆ యొక్క అపవాది లేక క్రూర మృగము యొక్క యుద్ధములో 7 ఏళ్ల మహాశ్రమలు అనేక మంది పరిశుద్ధులు హతము చేయబడతారు. వారు ఆ యొక్క పరిశుద్ధుల లిస్టులో వాళ్ళు చేర్చబడబోతూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజున క్రూర మృగము చేతిలో పడుట బహుభయంకరమే. కానీ యేసు కొరకు సాక్షులుగా హతసాక్షులవటము అనేది దేవుని యొక్క అనుగ్రహము అని గ్రహించి మనము వాడికి సాగిలపడితే ఆరని అగ్ని, వాడికి సాగిలపడితే ఆ భయంకరమైన తీర్పు, వాడికి సాగిలపడితే అగ్ని గంధకములు. కానీ వాడిని మనము ఎదిరించితే మనకు ఈ లోకములో ఈ శరీరమునకు మరి హతము చేయబడతాము, కానీ మన ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది. ఇట్టి భయంకరమైన ఎదురు దాడి మనకు ఎదురు అవ్వబోతూ ఉంది. ఈ భయంకరమైన దాడిలో, యుద్ధములో, ఈ అపవాది తంత్రములలో, అపవాది యుక్తితో మనల్ని జయించుటకు ముందుకు ఎగబడినప్పుడు, నీవు విశ్వాసములో స్థిరంగా నిలబడి ధైర్యంగా ఉన్నప్పుడు ప్రభువుని పక్షంగా ఉంటాడు. నీవు లోకములో తన కొరకు, ప్రభు కొరకు ప్రాణమిచ్చిన ఆయన నిత్య నివాసములో గొప్ప సాక్షిగా పరలోక రాజ్యపు ఆ యొక్క విధుల్లో ఉంటావు. ఆ యొక్క 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో యేసుతో కూడా, క్రీస్తు ప్రభుతో కూడా నువ్వు రాజ్యము ఏలబోతూ ఉన్నావు. అట్టి భాగ్యం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున నీకేది కావాలి? నువ్వు తెలుసుకోవాలి. సత్యము ఏమి జరగబోతుందో మనము గ్రహించాలి. ఆలోచన చేద్దాము. ప్రభు మనకు సహాయం చేయలాగున ఆత్మ తీవ్రతతో ప్రార్థన
మరి దేవుని యొక్క వాక్య చదువులో, ధ్యానములో, తెలుసుకొనుటలో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవలసిన విశ్వాసులు ముందుకు రావాలి. సాగిపోవటకు ఇష్టపడాలి, ప్రయత్నం చేయాలి, సమయమును వెచ్చించాలి. అట్టి భాగ్యం ప్రభు మనకివ్వాలని ప్రభువును వేడుకోవాలి. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.